నమస్తే అండ్ వెల్కమ్ టు డే 20. సో కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్త్ ఛాలెంజెస్ని మొదటి నుండి చూడండి. డే 1 నుండి ప్రతి ఒక్కటి పాటించండి. మరింతగా ఆరోగ్యంగా ఉండండి. సో ఈరోజు 20th డే రోజు ఏంటి అని అంటే కొంచెం మన ఆహారంలో పీచుని యాడ్ చేసుకోవాలి. సో పీచు పదార్థాలు అనేవి మనకి ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. సో జనరల్గా ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం అవసరం అంటే అందరూ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇవెంత ముఖ్యమో పీచు పదార్థాలకు కూడా అంతే ముఖ్యం. సో ఎందుకు అంటే పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాటికి ఆహారం మన గట్ బ్యాక్టీరియల్ ఫ్లోరాకి ఆహారమే పీచు పదార్థాలు. అంతేకాకుండా శరీరంలో ఉన్న ఎక్సెస్ కొవ్వుని బయటకు పంపించడానికి, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే దాన్ని మన శరీరానికి అందించకుండా బయటికి తోసేసే ప్రక్రియ ఫైబర్ చేస్తుంది, అంటే పీచు పదార్థాలు చేస్తాయి. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఓవరాల్గా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మన గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్లీ సెకండ్ బ్రెయిన్ అంటారు. సో మన మెదడులో ఎన్ని న్యూరాన్స్ అయితే ఉంటాయో అంత న్యూరాన్స్ మన పొట్టలోనే ఉంటాయి. పొట్ట అంటే బేసికలీ హోల్ డైజెస్టివ్ సిస్టమ్. సో మరి మనం దీన్ని కనుక చక్కగా చూసుకుంటే, దీనికి చక్కటి ఆహారం పెడితే, దీనికి సంతోషాన్ని ఇస్తే, ఆనందంగా ఉంచితే, సో శరీరం అంతా బాగుంటుంది. ఆల్రైట్, అందుకే కావచ్చు పాతకాలంలో నీ కడుపు చల్లగా అనేది. సో కడుపు చల్లగా అంటే సో ఆల్వేస్ యూ షుడ్ బి కైండ్ ఆఫ్ వావ్ ఫీలింగ్ అనమాట. ఆ వావ్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం సరైన ఆహారం తీసుకుంటాం. ఆ సరైన ఆహారం ఏంటి మరి? మన గట్ బ్యాక్టీరియా ఫ్లోరాకి పీచు. సో పీచు మీరు తీసుకునే ఆహారంలో జనరల్గా ఉన్నప్పటికీ ఈరోజు అడిషనల్గా పీచు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మీరు సూప్స్లో యాడ్ చేసుకోవచ్చు, మీ సాలడ్స్లో యాడ్ చేసుకోవచ్చు, సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు హెర్బల్ టీ కానీ నిమ్మరసం తీసుకుంటే దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రాత్రి నానబెట్టిన ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు రాత్రి నానబెట్టేసి మీరు ఉదయాన్నే మీ హెర్బల్ టీతో పాటు తీసుకోవచ్చు. లేదా సబ్జా గింజలు అయితే మరి అందరికీ తెలుసు కదా. సో మరి సబ్జా గింజలు కూడా మీరు లెమన్ టీతో కానీ, హెర్బల్ టీతో కానీ, లెమన్ జ్యూస్తో కానీ, దేనితోనైనా కానీ మీరు తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ స్మూతీస్, సూప్స్, సాలడ్స్ తీసుకునే అలవాటు ఉంది అంటే దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక విధంగా ఫైబర్ని ఇంక్లూడ్ చేయండి. ఈ పీచు పదార్థాల వల్ల మరింతగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఇది చాలా అవసరం. సో ఇది కేవలం నేను చెప్పిన వాటికే కాకుండా మీరు బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి, నెమ్మదిగా మీ శరీర బరువు తగ్గడానికి, మీరు ఐడియల్ వెయిట్ రావడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఆ వెయిట్ని అలాగే మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎస్, అంతేకాకుండా ఎవరెవరికైతే గట్ ఇష్యూస్ ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలబద్ధకం ఉంటుంది, లేదా మోషన్ సరిగ్గా రాదు, ఫామ్ సరిగ్గా కాదు, స్టూల్స్ సరిగ్గా ఫామ్ కావు, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పీచు బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి పొద్దున్నే అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలనేది కాకుండా టాయిలెట్ వెళ్ళాలి కాబట్టి ఏవేవో చేస్తూ ఉంటారు. టీ తాగుతారు, కాఫీ తాగుతారు, వాటర్ తాగుతూ ఉంటారు. అలా కాకుండా న్యాచురల్గా మీరు వెళ్ళాలి అని అంటే మరి పీచు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎందుకు డిలే, ఈ రోజు నుండి ఇంక్లూడ్ చేయండి. సబ్జా గింజలు లేకపోతే తెచ్చి పెట్టుకోండి. ఓవరాల్గా చాలా మంచిది. సో యాడ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరొక హెల్త్ ఛాలెంజ్తో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.